జగన్నాథ సాగర్ ఆయకట్టుకు సంబంధించిన రైతుల్లో నేను ఒకడిని. ఒకనాడు ఈ రైతాంగం చేయాలంటే చివరి కొమ్మలకు ఉండేటటువంటి భూములకి నీరు అందాలన్నా కూడా చాలా భయంకరమైన పరిస్థితిలో ఉండేది. మేడం గారు రాకముందునే దీనికోసం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుంటాను అని చెప్తూ వస్తూనే దీని తాలూకా పని అనేటటువంటిది పూర్తిగా చేశారు. వారికి సభాపూర్వక ధన్యవాదాలు. ప్రజలు మంచి ప్రభుత్వంగా భావిస్తున్నారు, ఇది ఖచ్చితంగా మంచి ప్రభుత్వం అని ఫిక్స్ అయ్యారు. ఆయన మాటల ద్వారా మనకు తెలిసింది. చాలా సంతోషం. అంతేకాకుండా ఇక మున్సిపాలిటీ వరకు వచ్చేటప్పుడు మేడం గారికి పూర్తి అవగాహన ఉంది. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాలని ఒక సంకల్పంతో ఉన్నారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేస్తారు. తను ఒక అడుగు ముందు వేసే ప్రయత్నం చేసే ప్రయత్నం ఉంది. ఆమె చాలా ధైర్యవంతురాలని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక మూర్ఖుడితో యుద్ధం చేశారు 5 సంవత్సరాలు. ఆ మూర్ఖుడు ఎవరంటే అప్పలరాజుతో యుద్ధం చేస్తున్నప్పుడు ఈనాడు అందులో ఆ పార్టీలో ఉన్నప్పుడు కూడా మేడం గారికి కనిపెట్టేవారు. అప్పలరాజు ఎదురుగా ఏ రోజు అదరలేదు, బెదరలేదు, భయం అంటే అసలు లేదు ఆమెకి. ఒక మినిస్టర్ స్థాయిలో ఉన్న వ్యక్తి 5 సంవత్సరాలు కనీసం పూడికలు తీయలేదు. పూడికలు చేస్తేనే ఆ నీరు ఎక్కడి వరకు వస్తుంది. ఆవిడ ప్రమాణ స్వీకారం చేయకుండా అచ్చెన్నాయుడు గారితో మాట్లాడి ఈ చేతకాని మినిస్టర్ గారు ఏం చెప్పారంటే, గతంలో అచ్చెన్నాయుడు గారు నీరు అక్కడ అట్టేస్తున్నారు, అందుకే ఈ ప్రాంతానికి నీరు రావడం లేదని చెప్పారు. అచ్చెన్నాయుడు గారి ప్రభుత్వం అధికారంలో లేదన్నప్పుడు మీ ప్రభుత్వంలోనే అధికారం ఉంది. మీకు చేత కాక చెప్పే సాకులు అవి. అదే ఒక ఆడపిల్ల అయినప్పుడు కూడాను అచ్చెన్నాయుడు గారితో మాట్లాడి మీ టెక్కలకి ఆఫ్ చేసి చివరి ప్రాంతానికి మాకు ఇవ్వండి అని చెప్పి ముందు మనకి నీరు వచ్చిన తర్వాతే టెక్కలకి నీరు కట్టుకున్నారని రైతాంగానికి అందరికీ ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. రైతులారా, సోదరులారా, నేను ఒక రైతునే, మీతో పాటు రైతునే. మనకు ఎప్పుడైనా మూసిదారి నీరు 7 నెలలు వచ్చిందా? 7 నెలలు వచ్చిందా? 7 నెలలు ఎప్పుడైనా దమ్ములు చేసుకున్నామా చెప్పండి. అది ఒక ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం వచ్చి 5 రోజులు అవ్వలేదు. 5 రోజుల్లో మూసిదారి నీరు మన పలాసకే కాదు, పలాస నియోజకవర్గానికి ఇచ్చింది. ఈవేళ పలాస నియోజకవర్గ రైతులు ఎక్కడ చూసినా కనకలాడుతూ సిరిసమ్మ 10 కాలాల పాటు ఎమ్మెల్యేగా ఉండాలి, మా పలాస నియోజకవర్గం ముందుకు నడపాలి, మా రైతులకు ఎప్పుడు కూడా ఆనందం కలిగించాలని ఈవేళ మనందరం కూడా కోరుకుంటారు. జులై నెలలో ఒక రకంగా సంవత్సరాలు పుట్టిన తర్వాత మన ప్రాంతానికి వచ్చిన తర్వాత జులై నెలలో నీరు రావడం అనేది నాకు తెలిసి మాత్రం ఎప్పుడు కూడా జరగలేదు. జులైలో నీరు మనం తెచ్చాం కాబట్టే ఈ రోజు మన ప్రాంతం అంతా కూడా ఇటు వడ్డలపత్తుల మండలం, పలాస మండలం ఇవన్నీ కూడా పచ్చగా ఉండడానికి గల కారణమని మీ అందరికీ చెప్తారు. ఆ తర్వాత శిరీషమ్మ కృషికి వరుణదేవుడు కూడా సహకరించి ఆశీస్సులు అందజేశాడు కాబట్టి ఈరోజు రైతాంగం అంతా కూడా ఆనందంగా ఉందని చెప్పక తప్పదు. ఏ చెరువులో చూసినా వాటర్ ఉంది, ఏ గడ్డలో చూసినా వాటర్ ఉంది, ఎక్కడ చూసినా వాటర్ ఉంది. అలాగే వెల్స్, బోట్లు ఇవన్నీ కూడా గ్రౌండ్ వాటర్ కూడా బాగా పెరిగింది మన ప్రాంతం అంతా కూడా.